హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 అయితే తీసుకురావడం జరిగింది. W10 అండి, టాప్ అండ్ వేరియంట్, 8 ఎయిర్ బ్యాగ్స్ కారు, సన్ రూఫ్ కార్ అండి. ఈ కారు హర్యానా కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్మతాన్ని ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ లాగా ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి. మహేంద్ర XUV 500 W10 టాప్ అండ్ వేరియంట్ అండి. సన్ రూఫ్ కార్ అండి. 2016 కారు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,25,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 1,25,000 కిలోమీటర్లు తిరిగిందండి. ప్రస్తుతానికి రీడింగ్ అయితే 75,000 కిలోమీటర్లు అయితే చేయించుకోవడం అయితే జరిగింది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి. కాకపోతే దీని జెన్యూన్ రేటింగ్ వచ్చేసి 1,75,000 కిలోమీటర్లు తిరిగింది. బండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. అలాగే డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఈ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ 80% అయితే ఉన్నాయండి. అలాగే ఫుట్ బోర్డ్ కూడా ఉంది. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ వస్తాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ 100కు 100% ఉంది. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 15 నుంచి 16 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ ఒక 70% ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుంది. సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే కారు బాడీ పరంగా ఆరెంజ్ కలర్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్లు అనేది కామన్ అండి. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు. కేవలం డీజిల్ కొట్టించుకొని నడుపుకునేటట్టుగానే ఉందండి. ఇంజన్ ఆయిల్ ఒకటి మార్పించుకోవాల్సి ఉంటుంది. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఆరెంజ్ కలర్ కారు ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు కాస్ట్ 6,60,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. 6,60,000 రూపాయలు. ఈ 6,60,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మహేంద్ర XUV 500 W10 టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ లాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ 80% ఉన్నాయి. ఫాగ్ లాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు నెంబర్ 1గా అయితే ఉందండి. కలర్ కూడా డిఫరెంట్ కలర్, చాలా బాగుంటుంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. టైర్స్ కూడా 80% ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 80% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, వాషర్ విత్ వైబర్, డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చూడొచ్చండి. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కొత్త కారుకి వచ్చినటువంటి 2016లో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చలి అదిరిపోతుంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్స్ ఉన్నాయి. చూడొచ్చు, ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు.
అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కీ సింగిల్ కీ అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్, ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. అలాగే సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉంది. క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. చూడొచ్చు 75,000 కిలోమీటర్లు. ఇది జెన్యూన్ రీడింగ్ అయితే కాదు. జెన్యూన్ రీడింగ్ వచ్చేసి 1,25,000 కిలోమీటర్లు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. సన్ రూఫ్ కూడా చాలా చక్కగా అలాగే డాష్ బోర్డులకు చూడొచ్చు. సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి 80% ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే కార్తో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2016 కారు XUV 500 W10 వేరియంట్. రీడింగ్ 1,25,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 6,60,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బై. జై హింద్.